ఏపీలో టీడీపీ వర్సెస్ సీఈసీ అన్నట్లు తయారైంది. ముగ్గురు ఐపీఎస్ల బదిలీల అంశం వివాదానికి కారణమైంది. సీఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఇంటెలిజెన్స్ డీజీ బదిలీని నిలిపివేసింది ఏపీ సర్కార్. మరోవైపు నిర్ణయంపై పునఃసమీక్షించాలంటూ టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషనర్ను కోరారు. అటువైపు వైసీపీ నేతలు కూడా గురువారం సీఈసీని కలవనుండడంతో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ఎన్నికల కమిషన్ తీరుపై ఏపీ సర్కార్ మండిపడుతోంది. గీత దాటి చేస్తున్న పెత్తనంపై కన్నెర చేసింది. నిబంధనలను తోసిరాజని ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలు అమలు చేయబోమని తేల్చి చెప్పింది. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలు రాహుల్ దేవ్, వెంకటరత్నంలను విధుల నుంచి తప్పించాలన్న ఈసీ ఆదేశాలతో తొలుత ప్రభుత్వం ముగ్గురిని బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత న్యాయ నిపుణులు, ఇతర అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఇంటెలిజెన్స్ విభాగం ఈసీ పరిధిలోకి రాదని అందరూ స్పష్టం చేశారు. దీంతో మంగళవారం రాత్రి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి కడప, శ్రీకాకుళం ఎస్పీలను మాత్రమే బదిలీ చేస్తూ సీఎస్ పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల విధులతో ప్రత్యక్ష ప్రమేయం, సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది మాత్రమే ఈసీ పరిధిలోకి వస్తారు. 2017లో వెలువరించిన జాబితాలో కూడా నిఘా విభాగం ఈసీ పరిధిలో లేదు. రాష్ట్ర డీజీపీ, లా అండ్ ఆర్డర్ విభాగానికి చెందిన అధికారులు, ఎస్పీలు ఈసీ పరిధిలోకి వస్తారు. ఎన్నికల నిర్వహణతో ఎలాంటి సంబంధం లేని ఇంటెలిజెన్స్, సిఐడి, ఏసీబీ, ఎస్పీఎఫ్, గ్రేహౌండ్స్, ప్రత్యేక నిఘా విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఈసీ పరిధిలోకి రారు. అందువల్ల వారిని బదిలీ చేసే అధికారం ఎన్నికల కమిషన్కు లేదు. ఈ విషయాన్ని న్యాయ నిపుణులు సీఎస్కు స్పష్టం చేశారు. దీంతో ఇంటెలిజెన్స్ చీఫ్ను బదిలీ చేయాలన్న ఈసీ ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి మాత్రమే ఎలక్షన్ ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో సీఎస్ స్పష్టం చేశారు. బదిలీ చేసిన కడప, శ్రీకాకుళం ఎస్పీలు రాహుల్ దేవ్ శర్మ, వెంకటరత్నం స్థానంలో కొత్త ఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కడప ఎస్పీగా అభిషేక్ మహంతిని, శ్రీకాకుళం ఎస్పీగా గ్రేవల్ నవదీప్ సింగ్ను నియమిస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మలను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఎలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేకపోయినా ఆ ముగ్గురిని బదిలీ చేయడాన్ని తప్పుపట్టింది. ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం అత్యవసరంగా విచారణకు స్వీకరించింది. మరోవైపు ఈ కేసులో వైసీపీ కూడా ఇంప్లీడ్ అయింది. దీంతో హైకోర్టు తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది. వైసీపీ ఫిర్యాదు చేసిన 24 గంటల్లోపు ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. అధికారుల బదిలీలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఉల్లంఘించిందని, సహజ న్యాయానికి విరుద్ధంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. ఏ కారణంతో ఐపీఎస్లను బదిలీ చేశారో సీఈసీ చెప్పలేకపోతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏదైనా కారణముంటే ఒక పద్ధతి ప్రకారం చర్య తీసుకోవాలన్నారు. ఆర్థిక నేరస్తుల పిటిషన్ ప్రకారం ఐపీఎస్లపై చర్యలు తీసుకోవడాన్ని చంద్రబాబు ఖండించారు. వెంకటేశ్వరరావు డీజీ ఇంటెలిజెన్స్, రాహుల్ దేవ్ శర్మ కడప ఎస్పీ, వెంకటరత్నం ఎస్పీ శ్రీకాకుళం ముగ్గురిని కూడా బదిలీ చేస్తూ ఆర్డర్స్ పంపించారు. ఏ కారణంతో బదిలీ చేశారని సమాధానం చెప్పలేకపోతున్నారు. ఒక ఆర్థిక నేరస్తుడు విజయసాయి రెడ్డి, ఆ ఆర్థిక నేరస్తుడు ఇచ్చిన పిటిషన్ని ఆధారంగా తీసుకుని వీళ్ళు చేయడం చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. మరోవైపు టీడీపీ నేతలు సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్, జూపూడి ప్రభాకర్ రావు, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రలతో కూడిన పూర్తిస్థాయి కమిషన్ను కలిశారు. ఆంధ్ర నిఘా విభాగం డీజీ ఏబీ వెంకటేశ్వరరావు తొలగింపును నిరసిస్తూ సీఎం చంద్రబాబు రాసిన లేఖను వారికి అందజేశారు. ఎన్నికల విధుల్లో లేని వెంకటేశ్వరరావుపై ఎలా చర్యలు తీసుకుంటారని ఈసీ ప్రశ్నించారు. తాము జగన్ మీడియాపైన వైసీపీ చేస్తున్న ఉల్లంఘనలు, డేటా చౌర్యం, ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
వైసీపీ, బీజేపీ కలిసి ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి రాజకీయంగా ప్రభుత్వంపై కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నించాయని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఎటువంటి విచారణ జరగకుండా 25వ తారీఖున విజయసాయిరెడ్డి గారు కంప్లైంట్ ఇవ్వటం, 26 ఉదయాన్నే వాళ్ళు యాక్షన్ తీసుకోవటం, ఇది చూస్తే రాజ్యాంగపరంగా స్వతంత్ర సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద అనుమానాలు కలగరించే విధంగా మీరు వ్యవహరించారు, ప్రజలకు మీరు రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారు అని చెప్పి స్పష్టంగా చెప్పాం. కేవలము చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి వెంకటేశ్వరరావుని, ఘట్టమనేని శ్రీనివాసరావుని విధుల్లో ఉంచాము, అంటే రిప్రజెంటేషన్ చేస్తాము అని కాదు, విధుల్లో ఉంచాము అని ఘంటాపదంగా చెప్పి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినాక కేవలం ఏమాత్రము ప్రాథమిక విచారణ కూడా లేకుండా ఎంటంబడే మీరు ఈ చర్య తీసుకోవడం వన్ సైడ్గా చేసినట్టు లేదా? ప్రజలకు ఏమాత్రం మీరు సమాధానం చెప్తారు? మొత్తానికి ఏపీలో 3 ఐపీఎస్ అధికారుల బదిలీ అంశం ఈసీకి, టీడీపీకి మధ్య వార్గా మారుతోంది.